హైదరాబాద్ మరియు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ సభకు ఆవిష్కర్త గౌరవనీయులు డాక్టర్ సంజయ్ జనాభావ సంబంధం ఉంది. ఇవాళ కళాశాల అభివృద్ధి పనులన్నీ నడుస్తున్నాయంటే సార్ యొక్క మరి స్ఫూర్తి ప్రత్యేకమైన అభిమానం ప్రేమ అనేవి నిదర్శనాలు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అందరం ఒకసారి కళాకారులతో సాహిత్యవేత్తలందరికీ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ జూరు చెన్నయ్య గారు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి, వారికి కూడా హృదయపూర్వకంగా సాహిత్యవేత్తలందరి తరఫున కూడా హృదయపూర్వక స్వాగతం సార్. అలాగే గౌరవనీయులు జిల్లా విద్యాధికారి రాము గారికి హృదయపూర్వక స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి పూర్వ మరి నగర ప్రథమ పౌరాలు అడవాల జ్యోతి గారికి, అలాగే మా సిపిడిసి సెక్రటరీ పెద్దలు వేదికైనటువంటి శ్రీనివాస్ గారికి, శరత్ చంద్ర గారికి, మా ప్రమోద్ కుమార్ గారికి, ఉపేంద్ర గారు, సాహిత్యవేత్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు తెలంగాణ సారస్వత పరిషత్ మరియు జగిత్యాల జిల్లా సాహిత్యవేత్తలందరికీ హృదయపూర్వకంగా సాహిత్యం ఒకటే సంస్కారాన్ని అందించే సాహిత్యం ఒకటే. కాబట్టి మానవ సంబంధాలని వాళ్ళ గ్లోబలీకరణ తర్వాత మానవ సంబంధాలన్నీ కూడా దూరం అయినటువంటి వేళ మానవ సంబంధాలను పునరుద్ధరించేది మరి సాహిత్యం ఒకటే. జగిత్యాల జిల్లా సాహిత్యానికి ఎంత మరి కంట్రిబ్యూషన్ ఉందో, ఇక్కడి సాహిత్యం అంతా వెలువరిస్తుందో. ధర్మపురి నరసింహస్వామి యొక్క శేషప్ప శతకం తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేనంటే అతిశయోక్తి కాదు. జయశంకర్ రమణయ్య గారు లాంటి పెద్దలు, సంగారపు నరసింహ గారు పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ సాహిత్యవేత్తలు. డాక్టర్ అంజలి వెంకటరాయన్ గారు, డిగ్రీ రామాచార్య గారు చెప్పుకుంటూ పోతే మహామహులు ఎందరో ఈ జిల్లాలో ఉన్నారు. వారి సాహిత్యం ఒక స్రవంతి అలిశెట్టి ప్రభాకర్ ముఖ్యంగా చాలా మినీ పోయిమ్స్ మొత్తం తెలుగు సాహిత్యం. తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు భాష సాంస్కృతిక పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. మా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన ఈ కార్యక్రమం గత 2-3 సంవత్సరాలుగా మేము చేపట్టి నిర్వహిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన తర్వాత ఈ రాష్ట్ర గొప్పదనాన్ని గ్రంథస్థం చేయాలి. తెలంగాణ గొప్పది అనే మాటల్లో చెప్తే చాలదు. వివిధ రంగాలలో తెలంగాణ వైభవం ఎంత గొప్పది చెప్పడానికి ఒక ప్రామాణికమైన అంశాలను నిర్దేశించుకొని అన్ని జిల్లాల్లో కోర్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక కన్వీనర్ను, ఇతర సభ్యులను ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు మేము అప్పగిస్తూ వస్తున్నాము. సుమారుగా ఒక తెలుగు ఈ జిల్లా చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యము, కళలు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు ఇట్లా సుమారుగా సగటున 40 అంశాలని మేము నిర్దేశించుకొని ఆ 40 అంశాల్లో వ్యాసాలు రాయదగిన పెద్దలను, వ్యాసకర్తలను, పరిశోధకులను మేము నిర్ణయించుకొని వారికి ఎప్పటికప్పుడు వారితో అనుసంధానం కలిగి ఉండి వారి చేత వ్యాసాలు రాయించి ఆ వ్యాసాలు వచ్చిన తర్వాత వాటిని సాకల్యంగా చదివి ప్రతి అక్షరము ప్రతి వాక్యము చదివి అవి కంపోజ్ చేయించి ప్రూఫ్ రీడ్ చేసి పుస్తకంగా సమగ్రంగా ఇవాళ తీసుకొచ్చినాము. ఇది 22వ జిల్లా. ఈ జగిత్యాల జిల్లా అంటేనే కళలకు పుట్టినిల్లు, అలాగే ఉద్యమాల గడ్డ కాబట్టి మరి ప్రతి ఒక్కరికి జగిత్యాలలో రాజకీయం కాకుండా ఏ దానికైనా ముందుండే జగిత్యాల జిల్లాకు ఇంత మంచి బుక్ను అందజేసిన చెన్నై గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే బుక్ అంటేనే మాకు అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా గుర్తొస్తుంటారు. ఎన్నో కళలు నిండిన ఒక పుస్తకాన్ని రచించి మాకు ఇచ్చి మరి రానున్న భవిష్యత్తు తరాలకు ఒక మంచి బాట వేసిన ఎంతో మంది కవులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే జగిత్యాలను ముందుంచి మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గం నేర్పించాలని చెప్పేసి, అన్నిటికంటే కళం గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే మా ఇంట్లో కూడా ఒక కళాకారుని ముందుకు మారపచ్చు. సో అట్లాగే ప్రతి ఒక్క కళాకారులు ఇలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి రానున్న భవిష్యత్తు పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును అందజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఒక పుస్తకాన్ని ఇచ్చి పుస్తకం చదవడంతో మరి వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇదే ట్రై చేయాలని చెప్పేసి మంచి మార్గంలో పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మొదటికి వెళ్ళిన నుండి కూడా జగిత్యాల ప్రాంతం అంటే ఉద్యమాలకే కానీ
ప్రతిదానికి ఒక చరిత్రలో ఒక పేరు ఉన్నది. అప్పుడు ఆ రోజుల్లో ఢిల్లీ గోడల మీద కూడా జగిత్యాల పేరు రాసున్నది గతంలో 50 సంవత్సరాల క్రితం. కాబట్టి ఏ ఉద్యమమైన తెలంగాణ రాష్ట్రం ఉద్యమైనా కానీ ఏ ఉద్యమైనా జగిత్యాల నుండి ఒక అపూర్వ కాలేజీ విద్యార్థులకు కానీ స్కూల్ విద్యార్థులకు కానీ ప్రతి ఇష్యూ లోపల స్పందించి మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తూ ఈ జిల్లాను ఇవాళ ఒక మంచి దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఎడ్యుకేషన్ హబ్గా జగిత్యాల ప్రాంతం ఏర్పడింది. మరి నేను చూస్తున్నాను ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ జేఎన్టీ కానీ మ్యాథ్స్ సెంటర్స్ కానీ ఇలా పోతే అగ్రికల్చర్ కాలేజ్ ఇలా ఎన్నో కాలేజీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. జగిత్యాల పట్టణం ఇంకా అభివృద్ధి పథంలో పోయే విధంగా ముందుకు ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు ఆవిష్కరించిన ఈ బుక్ కూడా రేపు రాబోయే యువతకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రధానంగా అందరికీ కూడా ఈ జగిత్యాల ఏంటి చెప్తుంది బుక్ చూసుకుంటే వాళ్ళకు తెలిసే విధంగా చేసినందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్. మంచి కార్యక్రమం. వాస్తవానికి గత కొన్ని రోజులుగా మనం అందరం బాధలను 3 రోజులు వివిధ కార్యక్రమాలు చేస్తూ అకాల కారణంగా చంపబడిన వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి ప్రార్థన చేసాం, సంతాపం ప్రకటించాం. ఈరోజు కూడా సంతాప తీర్మానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వాస్తవానికి నేను వద్దనుకున్నాను వీళ్ళందరూ, కానీ నాకు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం ట్యాంక్బోర్డ్ దగ్గర ఉన్నాయి. జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాబు పూలే విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వారు పరిశీలనకి వెళ్ళిన సందర్భంలో వారి కార్యాలయం వెళ్ళాడు. ఇలా పరిశీలించి వారు వెళ్ళిన తర్వాత మా పురుషోత్తం నాయక్ మా ధర్మనాయకుడు ఇక్కడ ఉన్నాడు కళాకారుడు. పురుషోత్తం నాయకుడు ఇక్కడ కలిసి సరే ఇట్లా నేను ఇట్లా సినిమాలలో ఇట్లా యాక్ట్ చేస్తూ ఉంటాను, నాది జీవితాలని వస్తున్నానంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయింది. అలా కలిసిపోదా అని చెప్పి మన ప్రాంతీయ జరిగింది, మనకు పేరు కలిసి వస్తాయి కదా. ఇద్దరు కలిసిపోయి వచ్చిన హోటల్కి చిన్న హోటల్ పోయి కలిసి చేయాలని సంవత్సరానికి మాట్లాడుతూ బయట కలిసిపోయి అదే రోజున నేను వస్తున్నాను. అప్పుడే అనుకున్నా రామకృష్ణ గారి కార్యక్రమం పెడుతున్నారంటే చెన్నై పెద్దలు యువ కళాకారులు లాంటి పురుషోత్తమయ్య గారు, నారాజేందరు వీళ్ళందరూ ఉంటారు. మనం కొంత బాధలు ఉన్నా కానీ మనం కార్యక్రమాలు కొన్ని చాలా పెద్ద నృత్యం అవన్నీ కూడా పెట్టుకున్నారు. అన్ని క్యాన్సల్ చేసి సింపుల్గా చేసుకున్నాను కార్యక్రమాలు చేశాను. ఇక్కడ జగిత్యాలలో పుస్తక ఆవిష్కరణ చేయడం రామకృష్ణ గారు 3 దశాబ్దాల పైన నాకు పరిచయం. చాలా మంది అనుకున్నారు డాక్టర్ గారికి రాజకీయాలు వచ్చినాడు. ఒక పుస్తకం చూసి చెన్నై గారు చెప్పి 2 ముగ్గురు నాకు కుటుంబ పేర్లు రామకృష్ణ నామలేదు. రెండవది ఈ సాహిత్య కార్యక్రమంలో రామకృష్ణ గారు ఒక ప్రొఫెసర్ చెప్పారు. విడిపోయిన కాలం నుంచి కూడా ఏ రకంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని చెప్పి వారికి కూడా తెలుసు. అంటే వెంకటరాజు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, నేను చెప్పుకుంటూ పోతే అక్కడ డిగ్రీ రావచ్చు. చాలా మంది అక్కడ కార్యక్రమం వీటికి వచ్చిన తర్వాత కీర్తి జయశేఖర్ అన్నయ్య గారు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా నన్ను ఆహ్వానించారు సాహిత్య యాజ్ ఎ డాక్టర్ ఇస్తారు. సో ఈ రకంగా సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మా సోదరు వాళ్ళు అక్కడ ఉన్నారు, మా మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా ఆడవాళ్ళ జ్యోతి గారు ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలాసార్లు కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకా స్వయానంగా పెద్ద సాహిత్యవేత్తలు కావచ్చు, రచయితలు కాకపోవచ్చు, కానీ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో పుస్తకాలు కూడా మా అన్న ఉద్యమ నాయకులు కూడా మా జేడీ గారు అంటారు పుస్తకావిష్కరణ చేశారు. అప్పుడు కూడా మమ్మల్ని అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జగిత్యాల వేదికగా జరుగుతుంది. ఇలాంటి పుస్తకం ఇక్కడ సమగ్ర స్వరూపం ఇచ్చిన పుస్తకం వచ్చింది. వచ్చిన సందర్భంలో చూస్తుంటే ఇద్దరు చెన్నై గారు ఒక మాట ఉద్యమంలో పొరపాట్లు పనిచేసినప్పుడు పొరపాటు ఉంటే చేయలో ముడినే ఉంది, చేయలో నల్లడానికి ఉంది. రచన గారు మీరు ఇంతగా ప్రోత్సహించి రచన చేసినప్పుడు తప్పకుండా ఉండేవి వస్తాయి. అందులో మీద విషయం ఉన్నది. వాటి పట్టుకుని మాట్లాడితే కొడుకుంటుంది ఇక్కడ ఇట్లాంటి వాటి గురించి మనం పట్టించుకుంటే చేయలేము. ఈ పుస్తకాలు రాదు. కాబట్టి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని మనం ముందరికి వెళ్ళాలి. ఒక ట్రెండ్స్ కొన్ని తప్పిపోతాయి, కొందరు ప్రముఖుల పేరు కూడా తప్పుకోవచ్చు, కొద్దిగా సంవత్సరాలు తప్పుకోవచ్చు, కొన్ని అచ్చుతప్పు ఉండొచ్చు, రకరకాలు
కాబట్టి మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ పుస్తకం తీసుకురావాల్సిన తెలంగాణ మన సారస్వత పరిషత్తు కావచ్చు, సభ్యులందరికీ, అక్కడ ఉన్న పెద్దలకు, ఇక్కడ ఈ వేదిక పైన ఉన్నవారు, వేదికకు ముందు లేకుండా తెర వెనుక ఉండి పుస్తక రచనలో భాగస్వాములు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మరొకసారి ఈ పుస్తకాన్ని నాచే ఆవిష్కరింపజేయించినందుకు మన రామకృష్ణ గారికి, వారి సహచర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ఇప్పుడే చెప్తున్న పేరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, జిల్లా కేంద్రం కావచ్చు, జిల్లా ప్రజలందరి పక్షాన కళాకారులకు, సాహిత్యవేత్తలందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.